హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఇన్ జర్మన్. ఈరోజు మనం అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. వెయిట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ వీక్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా థ్యాంక్ యూ. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని ఇంతకు ముందుకు కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అరే, జర్మనీలో నెలకి 50,000 అంటారా రెంట్, 60,000 అంటారా రెంట్ అంటుంటే. సో ఇందులో ఈ వీడియోలో మనం ఒక స్టూడెంట్ నెలకి ఎంత సంపాదిస్తాడు, అందులో ఎంత ఖర్చు పెడతారు అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అన్నిటికీ ఊహలు ఎందుకు, ఒక లెక్క వేసుకుందాం. నీట్గా ఇట్లా పెన్ను పెన్సిల్ తీసుకొని ఒక 20-30 అని లెక్క వేసుకొని ఈ వీడియోలో మనం సంపాదించేదంతా, ఖర్చు పెట్టేదంతా, ఇవన్నీ ఒక లెక్క వేసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఖర్చులే చూసుకుందాం. నెలకు ఎంత రెంట్ కడతాను, ఇన్సూరెన్స్ ఎంత కడతాను, వైఫై ఏది, సిమ్ ఏది, ఇటువంటివన్నీ ఖర్చులన్నీ ఎగ్జాంపుల్గా నావే చెప్తాను. సో ఇంకా నెలకి ఎంత సంపాదించచ్చు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, మళ్ళీ ఫస్ట్ వచ్చి రెంట్. జర్మనీలో ఏ స్టూడెంట్కైనా మేజర్గా ఏ ఖర్చు వచ్చి రెంటే. ఈ రెంట్ వచ్చి ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ సపోజ్ బెర్లిన్, మ్యూనిక్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్, అంటే ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్, ఎక్కువగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీస్, ఇలాంటి సిటీస్లో మీకు రెంటు మినిమం 500 నుంచి స్టార్ట్ అవుతుంది. 500 అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 46,000 రూపాయలు అనుకోండి. నెలకి అక్కడ 46,000 రూపాయలు రెంటు మాత్రమే. ఇంకా దానికి అది కాకుండా వేరే ఖర్చులు అంటే ఇన్సూరెన్స్, తర్వాత రేడియో ట్యాక్స్, ఇంకా ఫోన్ బిల్లు, వైఫై బిల్లు, ఇటువంటివన్నీ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇటువంటివన్నీ ఉంటాయి. సపోజ్ నార్మల్ సిటీస్, నేను ఉంటున్న సిటీ వచ్చి బిలెఫీల్డ్ సిటీ. అంటే ఇది అంత పెద్ద సిటీ కాదు, చిన్న విలేజ్ కాదు, ఒక చిన్న సైజ్ టౌన్ లాంటిది. ఈ టౌన్లో నా రెంట్ వచ్చి 242 యూరోస్. అంటే నాకు ఒక ఇల్లు దొరికింది, 4 షేరింగ్ తీసుకుంటున్నాము, నా టోటల్ 970 దానికి. సో అలా డివైడ్ చేసుకుంటే 242 యూరోస్. సో ఇది ఓన్లీ రెంట్ మాత్రమే, అంటే వితౌట్ ఎలక్ట్రిసిటీ, వైఫై, రేడియో ట్యాక్స్ ఇవన్నీ అనమాట. ఓన్లీ రెంట్ మాత్రమే 242 యూరోస్. సో 242 యూరోస్ ఒక పక్కన పెట్టుకుందాం. 242 యూరోస్ కాకుండా నెలకి ఎలక్ట్రిసిటీ బిల్లు స్టాడ్ వర్కే అని ఉంటుంది ఇక్కడ కరెంట్ ఆఫీసు. సో వాళ్ళ నుంచి మనం కాంట్రాక్ట్ తీసుకుంటే నెలకి 120 యూరోస్ అనేది వస్తుంది. 120 యూరోస్ బై 4, నేను 4 షేరింగ్ కదా, బై 4, 120 యూరోస్ బై 4 అంటే ఎంత, 30 యూరోస్. సో 30 యూరోస్ ఒక సైడ్ వేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చి వైఫై వచ్చి ఒక్కొక్క వైఫై ప్రొవైడర్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అది కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటాం మనం. సో మాకు వచ్చే వైఫై బిల్లు పర్ ఈచ్ పర్సన్ 8.5 యూరోస్. సో 8.5 యూరోస్ ఒక పక్కన పెట్టుకుందాం. ఇంకా ఏమున్నాయి, ఇంకా సిమ్ కూడా అంతే. ఇక్కడికి వచ్చాక మనం ఏ సిమ్ తీసుకుంటున్నాం, ఏ కాంట్రాక్ట్, మీరు ఎంత డేటా యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు సిమ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ వచ్చి నెలకి 15 GB ఇస్తాడు, 15 యూరోస్. నేను తీసుకున్న బ్రాండ్ వచ్చి O2 సిమ్ నేను తీసుకుంటున్నాను. ఇంకా చీపర్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. విన్ సిమ్.de, హ్యాండీ ఫర్ ట్యాగ్, తర్వాత లిబారా, ఇటువంటి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా తక్కువ ప్రైజెస్కి కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారు. మీరు ఫస్ట్లోనే చూసి ఇటువంటి ప్రైజ్, ఎందుకంటే ఇది మన ఇండియాలో మాదిరి నెలకి వేసుకునేది కాదు. ఒకేసారి కాంట్రాక్ట్ ఇస్తారు, 1 year కాంట్రాక్ట్ లేదా 2 years కాంట్రాక్ట్ అలా. సో మీరు ఫస్ట్లోనే మీరు ఎంత యూజ్ చేస్తారు, ఇంట్లో ఉన్న వైఫైతో మేనేజ్ చేసుకుంటామంటే ఇంకా కొంచెం తక్కువ ప్రైజ్ ఉండే ప్లాన్ తీసుకోవచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది ఒక 15 యూరోస్ అనుకుందాం. సో 15 యూరోస్ పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ థింగ్, గ్రోసరీస్. మనం ఎక్కడ పోయినా, ఏ దేశం పోయినా తిండి ఆపుకోలేం కదా, తింటానే ఉంటాం ఏదో ఒకటి. ఇంట్లో తింటాం, బయట తింటుంటాం. సో ఇటువంటివన్నీ మనం ఒక 120 యూరోస్ అనుకుందాం.
నేను చెప్పేది ఇండియన్ గ్రోసరీస్ గురించి. ఇక్కడ ఉన్న ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి కదా ఇండియన్ గ్రోసరీస్. అండ్ ఆల్సో మనం ఇంటి నుంచి కొన్ని ఆల్రెడీ తెచ్చుకుంటాం కదా, అవన్నీ కలిపి కూడా మనకి నెలకి 120 euros అవుతుంది. అంటే బయట తినే ఖర్చు కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. నెలకు ఒక 3-4 టైమ్స్ ఎంత కాదనుకున్నా తింటాం కదా ఈజీగా. అది ఉండాలి, దాంతోపాటు ఇది. సో అవన్నీ కలిపి మనం ఒక 120 euros అనుకుందాం. సో 120 euros పక్కన పెట్టుకుందాం. ఇంకా రేడియో ట్యాక్స్. ఆ రేడియో ట్యాక్స్ ఎందుకు కడుతున్నామో కూడా తెలియదు ఇక్కడ. పోనీ రేడియో వింటున్నామా లేదా టీవీ చూస్తున్నామా, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది అనేది కూడా తెలియదు. కడతానే ఉండాలి. అది 3 నెలలకు ఒకసారి 18 euros వస్తుంది. అంటే ఒక్కొక్క నెలకి 6 euros అని అర్థం. 3 6 18. సో 6 euros అనేది పక్కన పెట్టుకుందాం. సో ఇది. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఏదైనా జబ్బు వచ్చినా రాకపోయినా, ట్యాబ్లెట్ తీసుకున్నా తీసుకోకపోయినా మనం నెలకి 144 euros అనేది పక్కా డిడక్ట్ అవుతుంది. సో ఇలా. సో ఇది ఆన్ టైం చూస్తారా ఏమన్నా మనకి ప్రాబ్లం అయితే అంటే, మనం ఈరోజు అపాయింట్మెంట్స్ కోసం ఓపెన్ చేస్తే ఎక్కడో 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఉంటాయి. అంతలోపు మనకు వచ్చిన రోగం పోయి నాకు పోయింది సార్ అని చెప్పేసి వచ్చేయాలి నీకు. సో అలా ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో చూస్తారులేండి, అది వేరే విషయం. జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో ఇది ముందు నేను వచ్చినప్పుడు 125 euros ఉన్నింది టీకే. ఇప్పుడు నేను వచ్చి 1 year అవుతుంది. 1 year కాదు, ఒక 9-10 months అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ఒక 20 euros పెరిగింది. ఇప్పుడు నేను 144 euros కడుతున్నాను. 144.5 సంథింగ్ అలా. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్. ఇది పక్కన పెట్టుకుందాం. సో టోటల్ ఇది మన మంత్లీ ఎక్స్పెన్సెస్. సో ఇవి ఒకసారి కౌంట్ చేసి చూద్దాం. ఓకే, రెంట్ 242 ప్లస్ కరెంట్ బిల్ ఒక 30, ఇంకా గ్రోసరీస్ 120 అనుకున్నాం, ఇంకా ట్యాక్స్ 6, సిమ్ రీఛార్జ్ ప్లాన్ ఒక 15 euros, ఇంకా వైఫై 8.5 అనుకున్నాం, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ 144 అనుకుందాం. ఇది మనకు అయ్యే ఖర్చు. కనిపిస్తుందో లేదో, ఇది మనకు అయ్యే ఖర్చు నెలకి. ఇంకా ఇదే కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చేస్తే, నాకు అదిగా మనకు ముందే ఆశలు నాకైతే కొత్త ఫుడ్స్ని ట్రై చేయాలని ఉంటుంది. సో నేను కొత్తవన్నీ ట్రై చేస్తుంటా కాబట్టి నాకు ఇంకొక 40 euros 50 euros ఎక్కువ అవుతా ఉంటుంది. సో ఇది సరే, నెలకు ఒక 600 euros అనుకుందాం ఖర్చు. ఇది 600 అంటే ఇండియన్ కరెన్సీలో 600 ఇంటూ 89 అనుకుందాం. అంటే 53,400 నా ఖర్చు నెలకి. ఇంకా కొంతమంది ఓన్లీ పార్ట్ టైం కోసమే వచ్చేవాళ్ళు అంటారు జర్మనీ. సో అలాంటి వాళ్ళకి ఒక స్టూడెంట్ నెలకి ఎంత సంపాదించవచ్చు, ఒక స్టూడెంట్ వీసాతో వచ్చిన స్టూడెంట్ ఇక్కడ ఎంత సంపాదించవచ్చు అంటే, ఒక స్టూడెంట్ వారానికి 20 గంటలు పనిచేయచ్చు. అంటే నెలకి 80 గంటలు. సో 80 గంటలు ఇంటూ గంటకి కొన్ని ఏరియాస్లో 14 euros పే చేస్తారు, కొన్ని ఏరియాస్లో 15 పే చేస్తారు. సో మనం అప్రాక్సిమేట్గా ఒక తక్కువ ఒక 13, ఒకసారి 14 అనుకుందాం, 14 euros అనుకుందాం. 80 ఇంటూ అంటే 80 hours ఇంటూ 14 euros అంటే 1120 euros మనం నెలకి సంపాదించవచ్చు. సో ఇందాక ఎంత అనుకున్నాం, 600 అనుకున్నాం నెలకి. అయ్యే ఖర్చు 600. సో ఇందులో మైనస్ చేద్దాం. సో నెలకి మనకి 520 euros మిగులుతుంది. సో 520 euros ఇండియన్ కరెన్సీలో లెక్కేద్దాం. 89 euros. ఇప్పుడు కరెంట్లో 89 అనుకుందాం. 89 euros ఉంది. 89 rupees ఉంది. 1 euro అంటే ఇది 46,000 మీ సేవింగ్స్ అనుకోండి. సో ఇది ఒక స్టూడెంట్ తన ఖర్చులన్నీ అయిపోయాక తన పాకెట్లో మిగిలేది 46 euros. సో మీరు ఖచ్చితంగా 80 గంటలే పని చేయాలనేది మీ ఇష్టము. మీకు ఎంత ఖర్చు అవుతుందో, కొంతమంది వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అంత పార్ట్ టైం చేసుకొని రిమైనింగ్ టైం అంతా స్టడీస్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఈ ఎక్స్పెన్సెస్ వీడియో గురించి. సో ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా ముందుకి మంచి వీడియోస్ తెస్తాను. సో మీరు కూడా మీకున్న డౌట్స్ని నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.
సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.